యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఉదయకాలం వాక్య ధ్యానం మనం చూస్తే యెహోషువ 1వ అధ్యాయం 1-9 వచనాలు, అలాగే 6వ అధ్యాయం 1-20 వచనాలు మనం చూస్తాము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టమని చెప్తూ ఉన్నాడు దేవుడు. సో కాబట్టి ఈరోజు మోషే అప్పటి వరకు లీడ్ చేసుకుంటూ వచ్చాడు ఇజ్రాయెల్ జనాంగాన్ని. మోషే చనిపోయిన తర్వాత దేవుడు యెహోషువకి ఆ యొక్క పరిచర్య భారాన్ని ఇచ్చాడు. సో యెహోషువ ఏ విధంగా ఆ యొక్క ఇజ్రాయెల్ జనాంగాన్ని నడిపించాడు, తన యొక్క పరిచర్య ఎలా కొనసాగిందనే విషయాలు ఈరోజు మనం ధ్యానిస్తాం. మనం యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 1-9 వచనాలు మనం చూస్తే, యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువ ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి పొందెను, కాబట్టి నీవు లేచి నీవును నీ జనులందరూ యొర్దాను నది దాటి నేను ఇజ్రాయెల్కి ఇచ్చుచున్న దేశమునికి వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం మీకు ఇచ్చుచున్నాను. దేవుడు యెహోషువకి కొన్ని ఆజ్ఞలిస్తూ ఉన్నాడు. దేవుడు చూద్దాం ఇంకా ఏంటనేది. అరణ్యమును ఈ లెబనాను మొదలుకొని మహానది అయిన పరాతు నది వరకు హిత్తీయుల దేశమంతటియు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలే ఉండును. అలాగే నేను మోషేతో తోడయుండినట్లు నీకును తోడయుందును. నిన్ను ఎడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా నున్ను వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశంను నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గం చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన మాటలన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దేవారాత్రం దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. నేను నీకు ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండము, దిగులు పడకము, జడీకము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. సో మనం కనుక చూస్తే 6వ అధ్యాయంలో చెప్తున్నాడు, నిన్ను ఎడవను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమంటున్నాడు. మోషే తర్వాత యెహోషువకి చెప్తూ ఉన్నాడు. అలాగే 7వ వచనం మనం చూస్తే, అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి ఉండమంటున్నాడు. 6వ వచనంలో చెప్తున్నాడు, అలాగే 7వ వచనం. మనం అలాగే 9వ వచనంలో కూడా ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము అంటున్నాడు. సో దేవుడు క్లియర్గా చెప్పాడు ఏం చేయాలా, ఎలా చేయాలా అని చెప్పేసి. సో 6వ అధ్యాయంలో ఒక వర్క్ అసైన్ చేశాడు. ఏంటది? వాళ్ళు ఎరికో పట్టణాన్ని చెరపట్టాల. సో ఎరికో పట్టణాన్ని దాన్ని గెలవాలి అంటే చుట్టూ పెద్ద పెద్ద గోడలు ఉంటాయి. మరి ఈ ఇజ్రాయెల్ జనాంగానికి ఎట్లా సాధ్యము? సో కాబట్టి దేవుడు అక్కడ కొన్ని ఆ కాలం ఇశ్రాయేళ్ల భయం చేత ఎవడను వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండా ఎరుకో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను ఎరుకో దాని రాజును పరాక్రమం గల శూరుని చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులే పట్టణమును ముట్టడించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. అలాగూ 6 దినములు చేయుచూ రావలను. 7 యాజకులు 50 బూరలను పట్టుకొని ముందుగా నడవలను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణం చుట్టూ తిరుగుచుండగా యాజకులు బూరలను ఊదవలను. మానక 50 కొమ్మిలతో వారు ధ్వని చేయుచుండగా వారు బూరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటంగా కేకలు వేయవలను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారం కూలును కనుక తమ జనుడు తమ ఎదుటికి చక్కగా వెళ్ళుదురు. సో ఈ విధంగా చెప్పాడు దేవుడు. సో ఎరికో పట్టణంలో చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. వాళ్ళు ఇజ్రాయెల్ జనాంగం వస్తున్నారని చెప్పేసి మొత్తం మూసేసి ఉన్నారు, కాబట్టి మీరు వెళ్ళలేరు. సో కాబట్టి నేను చెప్పినట్లు చేయమని చెప్పేసి దేవుడు కొన్ని ఆజ్ఞలను యెహోషువకి ఇచ్చాడు. సో యెహోషువ ఏం చేశాడు అనేది మనం చూస్తే 12వ అధ్యాయం మనం చూస్తే, ఉదయమున యెహోషువ లేవగా యాజకులను యెహోవా మందసం ఎత్తుకొని మోసిరి. 7 యాజకులు 50 బూరలను 7 పట్టుకొని నిలవగా యెహోవా మందసం ముందుగా నడుచుచు బూరలు ఊదుచూ వచ్చిరి. సో ఆ విధంగా చేస్తూ వచ్చిన తర్వాత 20వ వచనం మనం చూస్తే, యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారం కూలిన. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణం పట్టుకున్నారు. సో యెహోవా దేవుడు యెహోషువకి ఏ విధంగా అయితే ఆజ్ఞ ఇచ్చాడో తూచా తప్పకుండా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాడు. అట్లా ఫాలో అవడాన్ని బట్టి 20వ వచనం మనం చూస్తే, యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారం కూలిన. యెహోషువ ఏం చేశాడు? దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆ 6 రోజులు ఏదైతే చేయమన్నాడో చేశాడు. 7వ రోజు ఏ విధంగా చేయమన్నాడో అది చక్కగా చేశాడు.
సో కాబట్టి ఏమైంది, ఎరికో పట్టణాన్ని వాళ్ళు పట్టుకోగలిగారు. ఇంకోటి 27వ వచనం మనం చూస్తే, యెహోవా యెహోషువతో తోడైండును గనుక అతని కీర్తి దేశమంతటను వ్యాపించును. దేవుడు తోడుగా ఉంటే మనం మన ఆర్భాటాల కోసం, మన ఫేమ్ కోసం పోరాడాల్సిన అవసరం లేదు. దేవుడు తన బిడ్డల్ని తను హెచ్చించుకుంటాడు. ఇక్కడ చూడండి 27వ వచనం, యెహోవా యెహోషువకు తోడై ఉన్నాడు గనుక అతని కీర్తి దేశమంతటి వ్యాపించెను. నేను మోషేకి తోడై ఉన్నట్లు నీకును తోడైందును, నిన్ను ఎడవను నిన్ను ఎడబాయను అన్నాడు. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము. సో అలాగే ఇంకేమన్నాడు, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండు, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన అంతటిని నువ్వు ఫాలో అవ్వాలని చెప్తున్నాడు. అలాగే నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండు, దిగులు పడకము, జడేకుము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు అన్నాడు. యెహోషువ దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని తూచే తప్పకుండా పాటించాడు. యెహోషువకి విజయం దక్కింది, విజయం సాధించాడు. 12వ అధ్యాయం మనం చూస్తే యెహోషువ 31 రాజుల మీద విజయం సాధించాడు. యెహోషువ దేవుడు చెప్పినట్లు చేశాడు, విధేయత చూపించాడు, విజయం సాధించాడు. సో అలాగే మనం కొంతమంది భక్తుల విషయాల్లో కనుక మనం చూస్తే, అబ్రహాము జీవితంలో మనం చూస్తే అసలు నిరీక్షణకు ఆధారం లేని దగ్గర అబ్రహాము విశ్వాసాన్ని చూపించాడు, విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. యెహోషువ విధేయత చూపించాడు, 31 రాజుల మీద విజయం సాధించాడు. అబ్రహాము నిరీక్షణ లేని చోట విధేయత చూపించాడు, విశ్వాసాన్ని ఉంచాడు, ఆయన విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. నోవాహు దేవుడు ఏదైతే చెప్పాడో నోవాహు అట్లు చేసెను. అక్కడున్న జనాలందరూ కూడా నోవాహుని పిచ్చోడు అనుకున్నారు. ఈ వర్షం రావటం ఏంటి, ఈయన ఈ ఓడ కట్టడం ఏంటి, ఇంకా ఎన్ని సంవత్సరాలు అవుతున్నా అక్కడ వర్షం రావట్లేదని చెప్పేసి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా తనని మోకరు చేశారు. కానీ దేవుని యందు నోవాహు విశ్వాసం ఉంచాడు. సో నోవాహు విశ్వాసం ఉంచి విధేయతను చూపించడాన్ని బట్టి ఆయన మానవులకి మొదటి మెట్టుగా ఉన్నాడు. అలాగే మనం దావీదు తన జీవితంలో ఒక భాగంలో విధేయత చూపించాడు, దేవునికి హృదయానుసారుడిగా పిలువబడ్డాడు. దావీదు మనం ఫస్ట్ భాగంలో కనుక చూస్తే, దేవా ఫిలిష్తీయుల మీదకి వెళ్ళవలన, దేవా నేను అది చేయాలా, దేవా నేను ఇక్కడికి వెళ్ళాలా, ప్రతిదీ దేవుడి మీద ఆధారపడటం మనం చూస్తూ ఉన్నాం. దేవుడికి విధేయత కలిగి ఉన్నాడు. హృదయానుసారుడు అంటే ఎవరు? హృదయంలో తెలుసుకొని అనుసరించి నడుచుకునేవాడు హృదయానుసారుడు. దేవుడే దావీదుని నా హృదయానుసారుడు అన్నాడంటే ఎంత భక్తిగా జీవించి ఉండాలి. సో దావీదు విధేయత చూపించాడు, దేవునితో నా హృదయానుసారుడని పిలిపించుకున్నాడు. అలాగే మోషే దేవుని పట్ల విధేయత చూపించాడు, తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, సాత్వికుడు అనే పేరుని పొందాడు దేవుడి చేత. అలాగే యేసేపును కనుక మనం చూస్తే, యేసేపు దేవుడి పట్ల ఎన్నో కష్టాలు పడ్డాడు, శ్రమలు అనుభవించాడు, వేదనలు, బాధలు అన్నీ అనుభవించాడు. యేసేపు తన సొంత అన్నలే తనను మోసం చేశారు, కష్టాలు అనుభవించాడు, బాధలు అనుభవించాడు, శ్రమల్లోకి వెళ్ళాడు. కానీ దేవుడి పట్ల ప్రేమను కలిగి ఉన్నాడు, విధేయత కలిగి ఉన్నాడు. అందువలన ఐగుప్తుకి ప్రధానిగా వర్ధిల్లాడు మనం చూస్తే. అలాగే హిజ్కియా దేవుని పట్ల యథార్థంగా ఉన్నాడు, దేవుని పట్ల ట్రాన్స్పరెంట్గా ఉన్నాడు, మరణం నుండి తప్పించబడ్డాడు. యోబును మనం చూస్తే, యోబు తన భార్య 2వ అధ్యాయం మనం చూస్తే, ఇంకా నువ్వు బ్రతికుండిదువా, ఎందుకు చావరాదు అని చెప్పేసి యోబుని అన్నప్పుడు, యోబు దేవుడి పట్ల విధేయత కలిగి ఉన్నాడు. తను కోల్పోయిందంతా రెండింతలుగా తిరిగి వచ్చింది. అలాగే దానియేలు విధేయత చూపించాడు, తనని తీసుకెళ్ళి ఆ సింహపు బోన్లో వేసినప్పుడు ప్రార్థన చేశాడు, విధేయత చూపించాడు. వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసినప్పుడు ప్రార్థన చేయకూడదని ముమ్మార్లు తను ఏదైతే చేశాడో యెరూషలేము వైపు తిరిగి ఆ కిటికీలో నుండి ప్రార్థన చేయడం చూసాం. దానియేలు దేవుడికి విధేయతగా ఉన్నాడు, ఆ సింహాల బోన్లో నుంచి వాటి యొక్క నోరు నుంచి దేవుడు కాపాడాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు దేవుని పట్ల విధేయత కలిగి ఉన్నారు. సో ఆ అగ్నిగుండంలో నుంచి దేవుడు వాళ్ళని విడిపించాడు. విధేయత విజయాన్ని ఇస్తుంది. అలాగే మనం చూస్తే పేతురు 3 సార్లు అబద్ధం ఆడతాడు, నాకు ఆయన ఎవరో తెలియదని. కానీ పశ్చాత్తాపడి విధేయత చూపించాడు దేవుడికి. ఏం జరిగింది? సంఘానికి బండగా తయారు చేశాడు, రాంగ్గా చేశాడు. సో ఇలా చాలామంది భక్తులు కనుక మనం చూస్తే, పౌలు దేవుని పట్ల విధేయత చూపించాడు, ఆయన యొక్క బోరగా
ఒక సాధనంగా ప్రపంచానంతటికీ సువార్త ఆయన ద్వారానే వినిపించే విధంగా దేవుని కొరకు బహుగా వాడబడ్డాడు. దేవుని కొరకు బహుగా వాడబడ్డాడు. సో ఈ విధంగా మనం చూస్తే చాలామంది భక్తులు ఎవరైతే వాళ్ళ జీవితాల్లో విధేయత చూపించారో దేవుడి పట్ల, వాళ్ళు విజయాన్ని సాధించడం మనం చూస్తూ ఉన్నాం. వర్ధిల్లారు, వాళ్ళ కుటుంబాలు వర్ధిల్లాయి, వారి జీవితాలు వర్ధిల్లాయి, వాళ్ళ ప్రతి విషయంలో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. మరి మన జీవితాల్లో దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనం విధేయత చూపించాలా. విధేయత అనేది చాలా ఇంపార్టెంట్. ఏమంటున్నాడు దేవుడు? బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వును అర్పించుట కంటే మాట యునుటయు శ్రేష్టం అన్నాడు దేవుడు. సో కాబట్టి యెహోషువ విధేయత చూపించాడు, విజయాన్ని సాధించాడు. అబ్రహాము విధేయత చూపించాడు, విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. దావీదు విధేయత చూపించాడు, నా హృదయానుసారుడిగా పిలువబడ్డాడు. మోషే విధేయత చూపించాడు, తన ఇల్లంతటిలో నమ్మకంగా సాత్వికుడిగా పేరు తెచ్చుకున్నాడు దేవుడి దగ్గర. అలాగే యేసేపు నమ్మకంగా విధేయత చూపించాడు దేవుడికి, ఐగుప్తు దేశానికి ప్రధానిగా వర్ధిల్లాడు. నోవాహు దేవుని పట్ల విధేయత కలిగి ఉన్నాడు, మానవాళి మొదటి మెట్టుగా నిలిచాడు. అలాగే మన యోబును చూస్తే, యోబు అన్ని కష్ట సమయాల్లో కూడా, క్లిష్ట సమయాల్లో కూడా దేవునికి విధేయత చూపించాడు, పోయిందంతా రెండింతలుగా తెచ్చుకున్నాడు. అలాగే పేతురుని చూస్తే మనం 3 సార్లు అబద్ధం ఆడతాడు, పశ్చాత్తాపడతాడు, విధేయత చూపించాడు, సంఘానికి రాగా చేశాడు దేవుడు. సో పౌలు ఎవరైతే క్రిస్టియన్స్ని పర్సిక్యూట్ చేశాడో, చంపాడో, ఆయన దేవుడికి విధేయత చూపించాడు. సో సువార్త సాధనంగా పౌల్ని దేవుడు వాడుకున్నాడు, వర్ధిల్లాడు. సో కాబట్టి ఈ విధంగా చాలామంది భక్తులు దేవుని పట్ల విధేయత కలిగి వాళ్ళ జీవితాలను వర్ధిల్లింపజేసుకున్నారు. దేవుడు మన నుండి కూడా ఏం కోరుకుంటున్నాడంటే ఎల్లప్పుడూ విధేయత చూపించడం అనేది మనం నేర్చుకోవాలి. దేవుడిచ్చిన ఆజ్ఞల్ని, దేవుడిచ్చిన బౌండరీస్ని, దేవుడిచ్చిన నియమాలకి మనం లోబడి ఉంటున్నామా లేదా? మనకి జాబ్ రాకముందు మనం ఎలా ఉన్నాము, జాబ్ వచ్చిన తర్వాత ఎలా ఉన్నాము? మనం ఏమి లేని పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని లేవనెత్తినప్పుడు, ఏమి లేనప్పుడు ఎలా ఉన్నాము, దేవుడు మనకు అన్నీ ఇచ్చినప్పుడు ఎలా ఉన్నాము? సో అన్నిటి విషయాల్లో మనం విధేయతగా ఉన్నామా దేవుని పట్ల? ఈ అన్నిటి విషయాల్లో కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడికి మళ్ళీ మన కమిట్మెంట్స్ని విధేయత రూపంలో చేయించాల్సిన అవసరం.